హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. నిన్న అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు చేసామండి. ఈ విధంగా అరిసెల పాకాన్ని పట్టుకొని అరిసెలు చేసుకోవాలి. చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ మనం చేసుకున్నటువంటి పొయ్యి మీద బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకున్నటువంటి అరిసెలు మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి. వీటన్నిటిని మంచిగా చిల్లులు గిన్నెలో వేసుకొని మొత్తం అరిసెలు గోల్డెన్ కలర్లో రావాలి. అరిసెలు ఈ విధంగా ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మ అరిసెలు పాకం పెట్టింది, వీడియో తీయటం మర్చిపోయాను. అరిసెల పాకం ఇంకొకసారి వీడియో తీసి పెడతాను ఎలా చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మొత్తం గోల్డెన్ కలర్ అంటే రెడ్గా అరిసెలు వచ్చే వరకు కలుపుకుంటే ఈ విధంగా ఎర్రగా అయినటువంటి అరిసెలు మొత్తాన్ని తీసుకొని బౌల్లో వేసుకుందాం. అరిసెలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆంధ్రాలో సంక్రాంతికి మా అమ్మ వాళ్ళే కాదు, మా సైడు ఆంధ్ర మొత్తం మంచిగా చేసుకుంటారు. అరిసెలు మాత్రం కంపల్సరీ చేసుకుంటారు. ఇప్పుడు ఈ వాయి తీసుకున్నాం కదా, ఇంకొక వాయి కూడా ఈ విధంగానే వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుకొని తీసుకొని ఈ విధంగా చిల్లుల డీస్లో వేసుకోవాలి. చిల్లుల డీస్లో నుంచి ఏమన్నా కొంచెం ఎగ్జస్ట్ ఆయిల్ ఉన్నా కానీ పోతుంది. పోయిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోవాలి. అరిసెలు అయితే మంచిగా టేస్టీగా వచ్చాయి. ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కకు పెట్టుకొని ఆరబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్.